హాయ్ హలో గైస్, ఏ రకమైన టిఫిన్లోకైనా అద్దిరిపోయే పచ్చడితో అయితే వచ్చేసానండి. ఇంతకీ ఏం పచ్చడి అనుకుంటున్నారు? పుదీనా పచ్చడి అండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈ రోజు అయితే ఇడ్లీతో అయితే పేరప్ చేశానమాట. దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఇంతకీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే కడాయి తీసుకొని దాంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇంకైతే చూడండి, దీంట్లోకి ఆనియన్స్, ఒక ఆనియన్, అలాగే టమోటాలు ఉంటాయి కదా, ఒక 4 టమోటాలని వేసేసుకొని పుదీనాని బాగా వాష్ చేసిన పుదీనాని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో కొద్దిగా చింతపండు అలాగే ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలండి. పుదీనా పచ్చడి చాలా మంచిదండి హెల్త్కి. వీక్లీ వన్స్ కూడా తీసుకుంటే చాలా మంచిదన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి గైస్. బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుంటే మనకైతే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది గైస్. మరిన్ని వెరైటీ అయిన పచ్చళ్ళు కావాలంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్.